సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. చివరగా భగవంత్ కేసరితో మంచి విజయాన్ని అందుకున్నాడు. బాలయ్యను సరికొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు. అయితే భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని వినిపించింది. ఇప్పటికే అనిల్ చిరుకి సరిపడా కథను వినిపించాడని, మెగాస్టార్ కూడా ఓకే చెప్పాడని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మరోసారి వెంకటేష్ తో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో వెంకీతో చేయబోయే కథ మెగాస్టార్ రిజెక్ట్ చేసిందనే టాక్ నడుస్తోంది. కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు. మెగాస్టార్ కోసం రెడీ చేసిన కథ అలాగే ఉందట. వెంకటేష్ కోసం విలేజ్ అండ్ టౌన్ బ్యాక్ డ్రాప్ లో అద్దిరిపోయే ఎంటర్టైనర్ రెడీ చేసుకున్నాడట అనిల్ రావిపూడి. అయితే గతంలో అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో F2, F3 సినిమాలు వచ్చాయి. దీంతో F4 ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే టాక్ కూడా ఉంది. కానీ వెంకీతో చేయబోయేది పూర్తిగా కొత్త కథ అని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని అంటున్నారు. అంతేకాదు 2025 సంక్రాంతి టార్గెట్ గా ఈ ప్రాజెక్టు షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది. అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. మరి ఈసారి వెంకీ, అనిల్ రావిపూడి ఎలాంటి సబ్జెక్ట్తో వస్తారో చూడాలి.